కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్కు సోదరులందరూ కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆయా మతాలను గౌరవిస్తూ జీవించాలని కరీంనగర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి సైఫ్ అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో శాతవాహన వెల్ఫేర్ సొసైటీ నెలకొల్పిన వినాయక విగ్రహ మంటపం వద్ద ఏర్పాటు చేసిన పూజలో ఒక ముస్లిం కుటుంబం పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ ప్రాంతంలోని నివసించేటటువంటి సైఫ్ సీమా దంపతులు ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు వినాయక మండపంలోని సైఫ్ ఆయన సతీమణి సీమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వారి వారి మతాలను గౌరవిస్తూ ఒకరికొకరు తోడుండాలని ఆకాంక్షించారు. రాబో కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాదికి గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో కొనిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన వెల్ఫేర్ సొసైటీ రాములు, భిక్షపతి, దయాకర్, లక్ష్మణ్, శ్రీనివాస్, సంపత్, వినీత్, అయ్యగార్లు తదితరులు పాల్గొన్నారు. स्वजातवेदो अवग्नं निरतिं ममः पशुकञ्चामय्यमावह दीपं सन्दर्शयामि आत्मप्रदक्षिणा नमस्कृत्य नमस्करोमि सादिके शरण्ये त्र्यम्बके ॐ हिरण्यवरे ॐ शं नो मित्रशं वरुणः रुक्रमः नमो ब्रह्मणे आसि पदुमाहमवतु वक्तारां ॐ शान्ति. హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ బాయ్లంగా ఉండి దసరా బతుకమ్మ మరి అదే వినాయక చవితి సందర్భాలు మేము ముస్లిం సోదరులు ఉండి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చే జవాబు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. మరి నా పాత డివిజన్కి హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన డివిజన్కి వినాయకులు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ నేను చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రీకుర్తి ప్రజలకు కూడా ఒక జవాబు ఇవ్వడం ఏంటంటే వరద కాలువతోటి మన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో కొట్టుకుపోయిన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వచ్చే సంవత్సరంలో వినాయకుని దగ్గరికి పూజ చేసుకొని వచ్చే సంవత్సరం సొంతంగా నా నిధులతోటి వినాయకుని ఇప్పించి మరి రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారిది ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీది ఉండాలని చెప్పేసి కోరుతూ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు జవాబు ఇవ్వడం ఏంటంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ బాయ్లం రాష్ట్ర ప్రజలు అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలి, అలాయ్ బలాయిగా ఉండాలన్నటువంటి కోరుతూ నా పేరు ఎండి సైఫ్. నాతో పాటు మా మిస్సెస్ గారు సీమ గారు కూడా పాత డివిజన్ లో ఉన్నటువంటి సహాయ సహకారాలతో అందిస్తుంటూ ఉంటుంది. నా డివిజన్ లో ఉన్నటువంటి పెద్దలు ఈ మండపంకి సంబంధించినటువంటి అందరు కమిటీ వాళ్ళు కూడా నాకు ఒకే ఇవ్వడం జరిగింది.